హలో ఎవ్రీవన్, ఈరోజు రీడింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. అసలు ముందుగా చాలామంది బుక్స్ చాలా కొనేసి కబోర్డుల్లో పడేసి ఈరోజు చదువుదాం రేపు చదువుదాం ఎవరు ఏ బుక్ సజెస్ట్ చేస్తే అది కొనేసి పక్కన పెట్టేయడమే తప్ప కానీ ఈ వయసులో చదివి మేమేం సాధిస్తాము, బుక్ తీస్తే నిద్ర వస్తుంది, మాకు ఇంట్రెస్ట్ రావడం లేదని చాలామంది చెప్పే మాటలండి ఇవి. సో ఇవన్నిటినీ పక్కన పెట్టి మనం ఈ వీడియో చూసినట్లయితే మనకు తప్పనిసరిగా సొల్యూషన్ దొరుకుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే బుక్స్ ఎందుకు చదవాలి? మనం చరిత్రలో వెనక్కి వెళ్ళినట్లయితే మనం ఏ సక్సెస్ఫుల్ పీపుల్ని అడిగినా సరే వాళ్ళ సక్సెస్ కారణం రీడింగ్ హ్యాబిటేనండి. 80% వాళ్ళకున్న టైంలో రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేసుకోవడానికే వాడతారని చెప్పి ప్రతి ఒక్కరి సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూలో కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. సో ఈ విధంగా మన బాడీకి ఎలా అయితే ఫిజికల్ యాక్టివిటీస్ అవసరమో బ్రెయిన్కి కూడా కొన్ని మెంటల్ యాక్టివిటీస్ అనేవి అవసరం. ఇవి ఎలా వస్తాయి అంటే బుక్ రీడింగ్ వలన, పజిల్ సాల్వింగ్ వలన, మ్యాథ్స్ సొల్యూషన్స్ వలన మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇలా యాక్టివేట్ అవ్వడం వల్ల మనం నిరంతరం కూడా యాక్టివేట్ అయ్యి మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలం, మనల్ని మనం డెవలప్ చేసుకోగలం. సో బుక్స్ చదవడం వల్ల మనం ఏం సాధించినా ఏం సాధించకపోయినా మన లైఫ్ని బెటర్గా చేసుకోగలం. మనం రోజులో కొంత టైం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా టైంని స్పెండ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏం సాధిస్తున్నామండి? సో బుక్ను కూడా అదే విధంగా తీసి మనం రెగ్యులర్గా 5 minutes 10 minutes తీయడం వల్ల అది మనకు హ్యాబిట్గా అలవాటు అవుతుంది. మీరు యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ కానీ అయినట్లయితే మీకు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ కాబట్టి మీకు ఉన్న టైం ఎక్కువ కాబట్టి మీరు ఈ బుక్స్ చదవడం వల్ల ఈ నాలెడ్జ్ వల్ల మన లైఫ్లో మనం స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంతో పాటు మన కెరీర్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుందండి. సో మీరు వర్కింగ్ ఉమెన్ కానీ హోమ్ మేకర్ కానీ అయినట్లయితే మనం బుక్స్ చదవడం వలన మన ఫ్యామిలీకి ఇంప్రూవ్ చేసుకోగలం, మన పిల్లలకు చెప్పగలం. చూసి పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతాయి. బుక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మాకు నిద్ర వస్తుంది, ఏం చేయాలి? సో ఇలా మన మైండ్కి కానీ మనం చెప్పుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం ఏ పని చేయలేమండి. సో హ్యూమన్ సైకాలజీ ప్రకారం బ్రెయిన్ అనేది మనం ఏం మాట్లాడితే దానికే ఫిక్స్ అవుతుంది. సో ఈ థాట్స్ అన్నీ పక్కన పెట్టి మనం ఒకరోజు బ్లైండ్గా నేను చదవగలను, నేను ఈ పని చేయగలను అని గట్టిగా ఫిక్స్ అవ్వండి. నేను చదవగలను అని మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన బుక్ని సెలెక్ట్ చేసుకొని నెమ్మదిగా చదవడం స్టార్ట్ చేయండి. స్టెప్ బై స్టెప్ చదువుతూ డైలీ ఎంజాయ్ చేయండి. ఆటోమేటిక్గా ఆ బుక్ మనకు నచ్చినట్లయితే రీడింగ్ హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. మనకు ఆ బుక్ నచ్చకపోతే మధ్యలో ఆఫ్ చేసేయచ్చు. ప్రతి బుక్ కూడా ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలని లేదు కదా. కొత్తగా ఇంకో బుక్ని స్టార్ట్ చేయాలి. రీడింగ్ అనేది ఒక రిలాక్సింగ్ ప్రాసెస్. చదివేటప్పుడు మనం ఒక మంచి వెంటిలేషన్లో కూర్చుంటే ఆ బ్రైట్నెస్ వల్ల మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అదే మనం ఒక చీకటి రూమ్లో కూర్చుంటే నిద్రలా ఫీల్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం చదివేటప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసినట్లయితే మనకు కొంచెం వాటర్ తాగుతూ మనం చదవడం వల్ల మన బ్రెయిన్ హైడ్రేటెడ్గా ఉండి మన బాడీ హైడ్రేటెడ్గా ఉండి మనకి నిద్ర రాకుండా మనం యాక్టివ్గా ఉండి ఇంకా చదవాలనే ఎగ్జైట్మెంట్. మనం చదవాలి అని గట్టిగా ఫిక్స్ అయితే కనుక మన మైండ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. డైలీ 5 or 10 pages చదవాలని గట్టిగా ఫిక్స్ అవ్వండి. రీడింగ్ ఛాలెంజెస్ రేపే ఒక బుక్ని స్టార్ట్ చేసి చూడండి. అది మిమ్మల్ని చేంజ్ చేయొచ్చు లేదా మీ లైఫ్నే చేంజ్ చేయొచ్చు. మంచి వాళ్ళతో కలవండి, మీలా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయండి. ఇలాంటి టాపిక్స్ గురించి మీరు ఎక్కువ మాట్లాడుతూ మీరు ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా బుక్ చదివారా? బుక్ చదివినట్లయితే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.